నేనే పర్సనల్‌గా వచ్చాను మీ అందరికీ రివ్యూ ఇవ్వడానికి. నేనిప్పుడు డాక్టర్ గారిని కలిసి మీకోసం హైడ్రా ఫేషియల్ చేయించుకుంటున్నాను. చేయించుకొని రివ్యూ మీరు డైరెక్ట్‌గా చూడొచ్చు. వైబ్రెంట్ అండ్ బ్రైట్నెస్ కోసం, హ్మ్. క్లీన్ ఫేస్ కోసం, హ్మ్. క్లియర్ స్కిన్ కోసం, ఫ్రెష్ లుకింగ్ స్కిన్ కోసం చేసుకుంటూ హ్మ్. స్కిన్‌లోకి ఎంజైమ్స్‌ని బూస్ట్ చేస్తాం. ఓకే. దట్ ఈస్ వాట్ ఇస్ హైడ్రా ఫేషియల్ దట్ వీ డూ హియర్. సో అంతకన్నా సేఫ్ అండ్ సెక్యూర్ ఏముంటది? మనకు తెలియని ఒక ప్రొసీజర్ కెమికల్స్ వాడే బదులు డాక్టర్ దగ్గరికి వచ్చి ఇది చేయించుకొని సో ఇది రెగ్యులర్‌గా చేయించుకునే స్కిన్ కూడా నేచర్ కూడా మారిపోతుంటది కదా సార్? మంచి ఆహారం తీసుకుంటే మనం బాగుంటాం కదా. మీ స్కిన్కి మంచి ఆహారం ఇస్తున్నట్టు. మామూలుగా హైడ్రా ఫేషియల్కి స్టార్ట్ చేసే ముందు ఫేస్ అంతా క్లీన్ చేసేది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఏ, తర్వాత బి, తర్వాత దాంట్లో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డెడ్ స్కిన్ అన్నీ తీసేటువంటి అన్ని ఎంజైమ్స్ ఉంటాయి. సో రెడీ ఫర్ ద హైడ్రా ఫేషియల్. చేంజ్ చీక్స్ కూడా నవ్వుతుంటే క్లియర్ అయినాయి, నెక్ ఫేస్ కూడా బాగా క్లియర్ అయింది. ఇప్పుడు మీ చెవులు మీరు క్లియర్ చేసుకోవాలి. డిఫరెన్స్ తెలుస్తుందా? చూస్తున్నారా మీరు? జస్ట్ టుక్ మీ 30 to 40 minutes ఆఫ్ సెషన్ ఇంత చేంజ్ వచ్చింది. హలో యస్ రండి. నేను ఇప్పుడు శ్రీరూప్ క్లినిక్లో ఉన్నాను. చాలా మందికి రాజశేఖర్ గారు వీడియోస్ చూసే ఉంటారు. ఆయన చాలా మంది సెలబ్రిటీస్కి ట్రీట్మెంట్ అందించారు. కానీ కొన్ని కామెంట్స్ చూసాను వీడియోస్ కింద. నేను రావాలనుకుంటున్నాను, వీరు ఈ డాక్టర్ గారు ఈ పర్టికులర్ సెలబ్రిటీకి ట్రీట్మెంట్ చేశారు, వీళ్ళు సార్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, బట్ దాని రివ్యూస్ ఎవరు పెట్టట్లేదు ఎలా ఉంది ఏంటి అనేది. సో నీకు నేనే పర్సనల్గా వచ్చాను మీ అందరికీ రివ్యూ ఇవ్వడానికి. నేను ఇప్పుడు డాక్టర్ గారిని కలిసి మీకోసం హైడ్రా ఫేషియల్ చేయించుకుంటున్నాను. చేయించుకొని రివ్యూ మీరు డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా పెడతాను అండ్ ప్రొసీజర్ కూడా చెప్తున్నాను. హలో సార్. హలో, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. హైడ్రా ఫేషియల్. హైడ్రా ఫేషియల్ ఐ వాంట్ టు టేక్ దట్ హైడ్రా ఫేషియల్ టుడే. మోస్ట్ హ్యాపెనింగ్. చాలా ఉపయోగం. అంటే మేజర్గా మామూలు ఫేషియల్ అంటే మసాజులు చేసి క్లెన్జర్లని స్టీమ్ అని పెడతారు కదా, అలా కాకుండా దిస్ ఇస్ అ మెడికేటెడ్ హైడ్రా ఫేషియల్. అంటే ఏంటంటే మెషిన్స్ లో రకాలు ఉంటాయి. మన దగ్గర టాప్ అండ్ మెషిన్ ఇప్పుడు మీకు చేయబోయేది. చాలా మంది చిన్న చిన్న 25,000 రూపీస్ మెషిన్స్ కూడా చేసేస్తారు చాలా సెలూన్స్ లో, క్లినిక్స్ లో. అలా కాకుండా మన దగ్గర ఏంటంటే బాగా హై అండ్ మెషిన్ తో పాటు దాంట్లో ఏబిసి అని 3 బాటిల్స్ ఉంటాయి. తర్వాత వెనకాల డి అని కూడా ఒక బాటిల్ ఉంటుంది. ఈ ఏబిసి బాటిల్ ఏంటంటే మెషిన్కి ఫిక్స్ చేసే ముందు దాంట్లో సెలైన్ అని కొన్ని ఎంజైమ్స్ అని ఉంటాయి. ఎంజైమ్స్ గ్లో కోసం, బ్లాక్ హెడ్స్ పోవడానికి, వైట్ హెడ్స్ పోవడానికి, డెడ్ స్కిన్ రిమూవల్కి అన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా వేసినది బాటిల్స్ మెషిన్కి ఫిక్స్ చేశాక ఫస్ట్ మీ ఫేస్ని మంచి స్ప్రే మిస్టిక్, బాగా సన్నని మిస్టిక్ సెలైన్ లాంటిది రోజ్ వాటర్ కలిసిన దాంతో గన్లా ఉంటుంది, దాంతో అలా పెడుతుంటే క్లీన్ అయినట్టు అవుతుంది. బాగా షార్ప్ మైల్డ్ మిస్టిక్గా ఉంటుంది, ఫోర్స్ఫుల్గా. సో అది పోర్స్లోకి వెళ్ళి క్లీన్ చేసినట్టు చేసేసాక అప్పుడు వెట్ మా డ్రై గాస్తో వైప్ చేసేసి అప్పుడు దే విల్ స్టార్ట్ సక్షన్. అంటే ఆ హ్యాండిల్ ఎలా ఉంటుంది అంటే హ్యాండిల్కి చివరిన ట్రాన్స్పరెంట్ లిడ్ ఉంటుంది. ఇది ఆన్ చేస్తే స్కిన్ని పట్టుకుని లాగినట్టు అనిపించి అందులోంచి ఏతో స్టార్ట్ అవుద్ది. ఏలో ఉన్న లిక్విడ్ ఇందులోకి వచ్చి ఇంకో పైప్తో వెనకాల డీలోకి వెళ్ళిపోతుంది. సో అలా ఏ తర్వాత బి తర్వాత సి ఫేస్ అంతా అన్ని పాయింట్లో సక్షన్ చేసి కొన్ని చోట్ల అయితే విజిబుల్గా మీ బ్లాక్ హెడ్స్ అయి టిప్లో కనపడతాయి. అలా సక్షన్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని స్పెషలైజ్డ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ కొరియన్ గ్లాసీ బ్యూటీ స్కిన్ కి ఎట్లా కావాలని, అలాగే చాలా ట్రెండింగ్ అదేంటంటే రకరకాల ఫ్లాడీ అని ఎంజైమ్స్ అని, ప్రోటోగ్లైకన్ ఎఫ్ అని, అలా రకరకాల డ్రాప్ చేసి ఫ్రెష్గా ఉంది కదా స్కిన్, సక్షన్ అయిపోయి అప్పుడు ఏ న్యూట్రిషన్ తక్కువ పీల్చుకుంటుంది. సో కొలాజిన్ బూస్టింగ్కి, స్కిన్లో యాంటీ ఏజింగ్ ఫీల్కి, స్కిన్లో బ్రైట్నెస్కి, స్కిన్లో షైన్కి, ఆ ఫ్రెష్ లుక్కి, ఫేస్ అండ్ నెక్. ఇప్పుడు ఫేస్ ఒకటే చేస్తే నెక్ ఫేస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫేస్ అండ్ నెక్ అనేది చేయించుకోండి. సో దట్ విల్ టేక్ అబౌట్ 40-45 minutes. బట్ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అవగానే. డి అనేది ఉంది కదా వెనకాల పెద్ద ట్యాంక్, ఏబిసి అన్ని ఇక్కడ క్లీన్ చేసి ట్యాంక్ చూస్తే మడ్డిగా ఉంటుంది వాటర్.
సో దట్ ఈస్ హైడ్రోఫేషియల్. సో సాధారణంగా చాలా మంది 2 మంత్స్కి ఒకసారి కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్రెషర్, వైబ్రెంట్ అండ్ బ్రైట్నెస్ కోసం, క్లీన్ ఫేస్ కోసం, క్లియర్ స్కిన్ కోసం, ఫ్రెష్ లుకింగ్ స్కిన్ కోసం చేసుకుంటూ స్కిన్ లోకి ఎంజైమ్స్ బూస్ట్ చేస్తాం. ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ హైడ్రోఫేషియల్ దట్ వీ డూ హియర్. మీకు మా దగ్గర ఎంజైమ్స్ ఎంత కాస్ట్ ఉంటాయో, ఓన్లీ ఎంజైమ్స్ ఎంత కాస్ట్ ఉంటాయో ఆ మాత్రానికి హైడ్రోఫేషియల్ దాంట్లో సగం అమౌంట్ కూడా హైడ్రోఫేషియల్ చేసేస్తున్నారు బయట. అంటే వాట్ ఆర్ ది యూజింగ్ ఇస్ వాట్ దట్ కౌంట్స్. సో ఎంజాయ్ ద హైడ్రోఫేషియల్ హియర్. డెఫినెట్లీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి తర్వాత ఎట్లా ఉంది అనేది. సో అథెంటిక్ గా చేసుకుంటేనే టైం పీరియడ్ కూడా లాస్టింగ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ ఏదంటే ఆక్యుపెంట్ చేయకపోతే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒకటే సింపుల్ కేర్ ఆఫ్టర్ హైడ్రోఫేషియల్ ఏంటంటే ఎండకి ఎక్స్పోజ్ అయ్యి బాగా ఎండకి తిరగడం, లేదా బాగా హాట్ వాటర్తో వాష్ చేయడం, బాగా వేడికి దగ్గరలో కూర్చోవడం. ఎందుకంటే స్కిన్ ఫ్రెష్ అయింది, స్కిన్ క్లీన్ అయింది. సో స్కిన్ లోకి ఇంత మంచి కొలాజిన్ ఎంజైమ్స్ అలాంటివి వాడుతూ మన స్కిన్ ఇంకా బెటర్ ఇంప్రూవ్ చేసుకునే పని చేస్తే ఇంకా బాగుంటుంది రిజల్ట్. దట్స్ ఆల్. సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. అయితే డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళిపోయి షూర్ నేను పర్సనల్ గా చేయించుకోబోతున్నాను. మీ అందరికి ఎంజాయ్ ద హైడ్రోఫేషియల్ విత్ us. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఎదురుపోతారు. అవునా? అంత రిలాక్సింగ్ మసాజెస్ కి చాలా రిలాక్సింగ్ ఉంటుంది. సో we train the girls also. They're all from, most of them are from West Bengal or Maharashtra nunchi. So they really do it very smooth, and they're all trained nurses, qualified nurses. So you are in the good hands of a good girl. So you will do all the better job. I నేను మధ్యలో వస్తాను సార్. కానీ సార్ బయటికి వెళ్ళి క్లినిక్స్ లో చాలా మంది ఫేషియల్స్ కానీ 10,000 15,000 ఫేషియల్స్ కూడా చేయించుకుంటారు. ఏదైనా అకేషన్ ఉంటే ఇంకా వెళ్తారు. బట్ కమింగ్ టు అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ దగ్గర చేయించుకొని అదే ఫేషియల్ ఇదంతా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ కదా. మెడికేటెడ్. యా, అండ్ మెడికేటెడ్. You are infusing enzymes, cleaning the bad stuff, cleaning the bad black heads, white heads, పొల్యూషన్ నుంచి, వాటర్ పొల్యూషన్, ఎయిర్ అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ నుంచి వచ్చినటువంటి డస్ట్. అలాగే యు ఆర్ జస్ట్ ట్రైంగ్ టు క్లియర్ ద స్కిన్ విత్ ఎంజైమ్స్ అండ్ మెడికేటెడ్ లిక్విడ్స్. సో అంతకన్నా సేఫ్ అండ్ సెక్యూర్ ఏముంటుంది? మనకు తెలియని ఒక ప్రొసీజర్ కెమికల్స్ వాడే బదులు డాక్టర్ దగ్గరికి వచ్చి ఇది చేయించుకొని, సో ఇది రెగ్యులర్ గా చేయించుకునే స్కిన్ కూడా నేచర్ కూడా మారిపోతుంటది కదా సార్. మంచి ఆహారం తీసుకుంటే మనం బాగుంటాం కదా. మీ స్కిన్ కి మంచి ఆహారం ఇస్తున్నట్టే. అంతే, ఎగ్జాక్ట్లీ. సరే ఇంక లేట్ చేయకుండా పదండి ప్రొసీజర్కి వెళ్ళిపోదాము. హైడ్రోఫేషియల్ చేయించుకుందాం. కమ్ ఆన్. సో రెడీ ఫర్ ద హైడ్రోఫేషియల్? యా. సో హైడ్రోఫేషియల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చాలామంది సెలైన్ పెట్టి క్లీన్ చేస్తారు. క్లెన్జింగ్ లిక్విడ్ అండ్ రోజ్ వాటర్ అండ్ సెలైన్తో క్లీన్ చేయడం జరుగుద్ది. ఇట్ ఈస్ లైక్ దిస్. యా, కమ్ ఆన్. జస్ట్ క్లీన్ విత్ దిస్ మిస్టిక్ స్ప్రే. పోర్స్లోకి అలా వెళ్ళి క్లీన్ అవుతున్నట్టు అనిపిస్తుందా? చల్లగా ఉందా? ఇలా ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పోర్స్ లోపల ఉన్నటువంటి డస్ట్ అండ్ ఎనీథింగ్, సీ యూ కెన్ సీ దట్ ఫ్రెష్నెస్ ఆల్రెడీ కమింగ్ అప్ బిఫోర్ ద హైడ్రోఫేషియల్. ఓకే. సో ఆఫ్టర్ ద హైడ్రోఫేషియల్ ఫేస్ అంతా కొంచెం డ్రై మాప్తో క్లీన్ చేసేసి ప్యాడ్ డ్రైగా చేసేసాక దెన్ వీ విల్ బి యూజింగ్ సర్టన్ ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ అన్నీ డ్రాప్ చేసి తరో మసాజెస్ విత్ స్పెషలైజ్ స్ట్రోక్స్తో మసాజ్ చేశాక దెన్ విత్ ఆర్ఎఫ్ మసాజర్ అండ్ ఎలక్ట్రోపోరేషన్ మసాజెస్ అండ్ డిఫరెంట్గా ఉంటాయి. క్లీనింగ్ అయిపోయింది కదా. క్లీనింగ్ ఇప్పుడు అందాక ఏదైతే గన్తో స్ప్రేతో మిస్టిక్ స్ప్రే విత్ రోజ్ వాటర్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాప్ డ్రై చేసుకున్న తర్వాత దెన్ వీ విల్ యూజ్ ఫ్రెష్గా ఉంది. అప్పుడు ఈ సక్షన్ మిషన్తో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఏ, తర్వాత బి, తర్వాత దాంట్లో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డెడ్ స్కిన్ అన్నీ తీసేటువంటి అన్ని ఎంజైమ్స్ ఉంటాయి. సో వాటితో ఇది పెట్టిన తర్వాత సక్షన్ చేసుకుంటూ ఆ సెలైన్లో ఉన్న ఎంజైమ్ స్కిన్లోకి వెళ్ళి ఆ సెలైన్ క్లీన్ చేస్తూ ఎంజైమ్స్ లోపల ఇన్ఫ్యూజ్ అవ్వడం వల్ల స్కిన్ బ్రైటన్గా క్లీన్ అవ్వడము, స్కిన్లోకి ఎంజైమ్స్ బూస్ట్ అవ్వడం అన్నీ జరుగుతుంటుంది. ఇలా ఏబీసీతో అయిపోయిన తర్వాత
దెన్ అప్పుడు ఫ్రెష్గా ఉన్న స్కిన్ మీద ఈ కొరియన్ గ్లాసీ బ్యూటీకి కావాల్సినటువంటి ఏదైతే ఎంజైమ్స్ ఉంటాయో అలాంటి ఎంజైమ్స్ స్కిన్ బ్రైట్నింగ్కి, స్కిన్ సాఫ్ట్నింగ్కి, కొలాజిన్ పెరగడానికి అలా రకరకాల ఎంజైమ్స్ ఒకటి తర్వాత ఒకటి డ్రాప్ చేయడము, మసాజ్ చేయడము జరుగుతుంటుంది. అలాగే వెరీ స్పెషలైజ్డ్ లిక్విడ్స్ అన్నమాట, స్కిన్ రిపేరింగ్ ఫార్ములా, స్కిన్ సాఫ్టనింగ్ అండ్ బ్రైట్నింగ్ ఫార్ములాలు కూడా డ్రాప్ చేసి మసాజ్ చేయడం జరుగుతుంటుంది. అది మసాజ్ చేసేటప్పుడు హ్యాండ్స్తో పాటు రకరకాల స్ట్రోక్స్తో మసాజ్ చేస్తూనే ఆర్ఎఫ్ మసాజింగ్ అని వీటితో రకరకాలుగా మసాజ్ చేయడము. అలాగే దీనివల్ల స్కిన్ టైటన్ అవుతుంది, క్లీన్ అవ్వడం, నరిష్ అవ్వడం, టైటన్ అవ్వడం. అలాగే ఎలక్ట్రోపోరేషన్ అని ఉంటుంది, దాంతో మసాజ్ చేయడం, దాంతో స్కిన్ ఇంకా టైటన్ అవ్వడం, పెట్టిన ఎంజైమ్స్ని లోపలికి బాగా ఇన్ఫ్యూజ్ అవ్వడం. సో ఇలాగ రకరకాల హ్యాండిల్స్తో రకరకాల లిక్విడ్స్, రకరకాల ఎంజైమ్స్, సో అవన్నీ డ్రాప్ చేసి ఈ స్కిన్ బ్రైట్నింగ్ జెల్స్ అని ఇటువంటివన్నీ డ్రాప్ చేసి తరో మసాజెస్ చేసి ఆ స్కిన్లో ప్రతి ప్రాసెస్ జరుగుతున్న కొద్దీ స్కిన్లో క్లీన్నెస్, బ్రైట్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా చేసిన తర్వాత లాస్ట్లో ఒక లేజర్ లాంటిది పెట్టడం జరుగుతుంది. అదేంటి, మనం ఇచ్చిన న్యూట్రిషన్ ఏదైతే కొలాజిన్, పెప్టైడ్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ స్కిన్లో బాగా అబ్జార్బ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఫర్ ఎ విజిబుల్ గ్లోయింగ్ రిజల్ట్స్. ఓకే, షల్ వి స్టార్ట్ నౌ? సో నిద్ర వస్తే నిద్రపోండి, ఎంజాయ్ ద హైడ్రోఫేషియల్. సో నౌ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ హైడ్రోఫేషియల్. ఫీల్స్ అంటే చాలా, అంటే ఇప్పుడు రిఫ్రెష్ గా ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఇంకా టచ్ చేయలేదు, యాజ్ యూ సెడ్ టచ్ చేతులు చేయకూడదని. పెట్టండి, చేతుల్లో డస్ట్ couldn't అంతా మళ్ళీ feel, yeah, పోస్ట్ లోకి వెళ్ళిపోతాయి. సో అండ్ నేను మిర్రర్ లో చూసుకున్నప్పుడు నాది కొంచెం రౌండ్ ఫేస్ ఉంటది, కొంచెం అదంతా కూడా తగ్గింది, స్వోలన్నెస్ అంతా కూడా. అంటే ఆర్ఎఫ్ వలన టైటన్ అవుతుంది. ప్రాపర్ ఆర్ఎఫ్ మెషిన్ అయితే, కొన్ని కొన్ని మెషిన్స్ ఆర్ఎఫ్ సరిగ్గా పని చేయదు. మన హై ఎండ్ మెషిన్ అవడం వలన ఆర్ఎఫ్ వల్ల మీకు అనిపించి ఉంటుంది వేడిగా, వెచ్చగా, అవును. ఆ సిరం మసాజ్ అయ్యి లోపలికి వెళ్తున్నట్టు. ఓకే. సో ఆ రియల్ హైడ్రోఫేషియల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ లైక్ దిస్. సో ఎన్ని రోజులు ఇలా ఉంటుంది ఇంకా? ఎండకు తిరగకుండా, ఆ, మురికిగా ఉన్న వాటర్ కానీ లేకుండా, మీరు అన్ని ముట్టుకుని చేతులు పెట్టకుండా ఉమ్, చక్కగా గ్లూటరోజా సోప్ అనేది వాడుకుంటూ, ఉమ్, పర్ల్ సాఫ్ట్ అనే నాన్ గ్రీజీ మాయిశ్చరైజర్ ఉమ్, కుదిరితే 2 పూట్ల ఉమ్, దాని మీద మీరు మేకప్ వేసుకున్నా ఎలా అయినా పర్వాలేదు. ఓకే. నాన్ గ్రీజీ రియల్ న్యాచురల్ మాయిశ్చరైజర్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ నుంచి, ఉమ్, న్యాచురల్ ఆయిల్, షియా బటర్స్ నుంచి తయారైంది. ఉహుం, సెరమైడ్స్, బయోసాక్రైడ్స్, నైసినమైడ్ అన్నీ ఉంటాయి ఇందులో. అదే. ఓకే, ఇది ఒకటి వాడండి. ఉమ్, కొలాజిన్, ప్రిజ్మాస్ కొలాజిన్ టాబ్లెట్, కొలాజిన్ వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కొలాజిన్ ప్రూవ్ అయిపోయింది. ఓకే. షార్ట్ స్పాన్ ఇన్ 4 months lakhs of people are using. ఉమ్, సో కొలాజిన్ రోజుకి 2 కానీ రోజుకి 1 కానీ మార్నింగ్ ఆఫ్టర్ అండ్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్. ఆఫ్టర్ ఫుడ్ రోజుకి 1 వేసినా సరిపోతుంది. బట్ గుడ్ ఫుడ్, గుడ్ వాటర్ ఇంటేక్, సౌండ్ స్లీప్ దేనికైనా అవసరం. కరెక్ట్. ఓకే, బట్ గుడ్ చేంజ్. చీక్స్ కూడా నవ్వుతుంటే క్లియర్ అయినాయి, నెక్ ఫేస్ కూడా బాగా క్లియర్ అయింది. ఇప్పుడు మీ చెవులు మీరు క్లియర్ చేసుకోవాలి. డిఫరెన్స్ తెలుస్తుందా? చూస్తున్నారా మీరు? జస్ట్ టుక్ మీ 30 to 40 minutes ఆఫ్ సెషన్, ఇంత చేంజ్ వచ్చింది. సో మీరే చూడండి.
అందరూ చాలా మంది మీ వీడియోస్ కింద రివ్యూస్ అడుగుతున్నారు. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే రివ్యూ పెట్టండి. ఇప్పుడు నేనే వెళ్ళి రివ్యూ పెట్టాలి. పెట్టండి. ఇప్పుడే ఎక్స్పీరియన్స్, ఇందాక ఇదే రూమ్ లో ఇక్కడే వీడియో తీసుకుని వెళ్ళారు. ఈ ప్రొసీజర్ అయ్యింది, కళ్ళకి కనబడుతుంది, మేకప్ లేదు, ఏమీ లేదు, జస్ట్ క్లీన్ ఫేస్. సి మెయిన్ హైడ్రోఫేషియల్ అంటే ఏంటి, క్లీనింగే కాదు. క్లీనింగ్ అని ఏ హైడ్రోఫేషియల్ మిషన్ అని చేసేస్తుంది. దాంతోపాటు ఉండే ఎంజైమ్స్ మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఆ స్కిన్లో కాంపాక్ట్నెస్, స్కిన్లో టైట్నెస్, స్కిన్లో యాంటీ ఏజింగ్, స్కిన్లో గ్లో, ఈవెన్ టోన్ తీసుకురావాలి. అది ఆ చేంజ్ కనబడాలి. మీరు ఇప్పుడు ఇవాళ చేశారు, ఇంకో 2 డేస్కి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి ముందు 6-7 డేస్ ముందు చేసుకుంటే చాలా బాగుంటుంది హైడ్రోఫేషియల్ ఎఫెక్ట్. చూడండి, రెగ్యులర్ వాటికి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి ఇది ఆఫ్ చేసుకోండి. అందులో డాక్టర్ సజెషన్ మెడిసిన్తో కూడింది కాబట్టి ఎంజైమ్స్ అవన్నీ. సో దీనికన్నా బెస్ట్ సేఫ్ నాకు తెలిసి ఇంకేం ఉండదు. గ్లో కోసం ట్రై చేసేవాళ్ళు అండ్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నట్టు సార్ చెప్పినట్టు 6-7 డేస్ ముందు చేయించుకుంటే ఆల్ సెట్ అనమాట. రెగ్యులర్ ఫేషియల్ కంటే కూడా దిస్ ఇస్ ఎ మెడికేటెడ్ ఫేషియల్. ఓకే, బట్ ఎంజైమ్ షుడ్ బి గుడ్. మీకు చూపించాను చూసారా, ఇప్పుడు కొరియన్ గ్లాసీ బ్యూటీకి రావాలి, ఇప్పుడు నియో బ్రైట్ కిట్ అనవచ్చు, ఒక కొరియన్ క్లాడీ దాంట్లో ఒక రకమైన స్పెషలైజ్డ్ రూబీ అని డైమండ్ అవ్వచ్చు, అలాగే వేరేటువంటి మాలిక్యూల్స్ ఇందాక మీకు వీడియోలో చూపించాను అవి, అలాగే వాటితో పాటు రకరకాలుగా యాంటీ ఏజింగ్, స్కిన్ బ్రైట్నింగ్, స్కిన్ టైట్నింగ్ ఉన్న క్రీమ్ సిరమ్స్ అన్ని మీకు మసాజ్ చేశారు. అన్ని మసాజ్ అయ్యే లోపల మీ స్కిన్ పీల్ చేసుకుంది. సో దట్స్ హౌ రియల్ ఇంగ్రీడియంట్స్ విల్ గెట్ అబ్జార్బ్డ్. చూడండి, నాకు ఒక ఈ రోజు నుంచి అరౌండ్ నేను కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మేకప్ కూడా అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ జస్ట్ సన్ స్క్రీన్ రాసి మంచి ఐలైనర్ వేసేయండి, మంచి లిప్స్టిక్ వేసేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ కోసం మాయిశ్చరైజర్ అండ్ సోపే మనకి ఎక్కువ హార్ష్నెస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి గ్లూటారోజా మీరు యూస్ చేస్తే సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.